కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఎంత నిజమో, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా అంతే ప్రేమ లేదు అనేది కూడా అంతే నిజం. బేసిక్‌గా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏవైనా కావచ్చు. బట్ చాలామంది అంటున్నటువంటి మాట, ప్రజల్లో ఉన్నటువంటి మాట, పతనం అనేది ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 నియోజకవర్గాల నుంచే అని చెప్పేసని ఆ మధ్య కాలంలో బాగా వినిపించినటువంటి మాట. ఏం చెప్తారు? మీరేదైతే అంటుండ్రో మళ్ళీ అదే గడ్డ మీద నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మీరు అనుకుంటున్నారు, మీరే సర్వే చేయండి ప్రజల్లో. మీ మిర్రర్ టీవీ. నేను అదే చెప్తున్నాను, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న మాట ఎంత వాస్తవమో, బీఆర్ఎస్ మీద కూడా ప్రేమ లేదు అనే మాట కూడా అంతే వాస్తవం. వాస్తవం కాదు. 4 ఇంతలు 100 ఇంతలు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ పెరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి 10 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటుండ్రు, ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఇంటి పెద్దగా ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండు అనేది తెలంగాణ ప్రజలు చూసిండ్రు. ఆ ఫలాలు అనుభవించింది. కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక మార్పు అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు ప్రజలు నమ్మి అధికారాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ కట్టబెడితే, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 2 సంవత్సరాల పీరియడ్లో ఏం చేసిండ్రో తగిన బుద్ధి. ఎందుకంటే అధికారులకు, యువకులకు, కార్మికులకు, కర్షకులకు, అన్ని సంపన్న వర్గాలకు అర్థమయ్యేటట్టు చెప్పిరు. కాబట్టి మళ్ళీ ఆలోచన వాళ్ళకు లేదు. ఆలోచనల్లా అనుభవించిండ్రు. ప్రజలు చూస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళే హింసపడుతున్నారు, గోసపడుతున్నారు. అసలు ఏదో ఓ పద్ధతులలో ఈ గవర్నమెంటు కూలిపోతే బాగుండు, తొందరగా ఎలక్షన్లు వస్తే బాగుండు, తొందరగా ఎలక్షన్లు వస్తే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకొని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, మా బాధ్యత అనే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ఉంది. అందరేమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అని అంతే ప్రేమ టీఆర్ఎస్ మీద లేదు అని, దానికి 100 ఇంతల ప్రేమ పెరిగింది ఇప్పుడు కేసీఆర్ మీద. వాళ్ళే కదా సర్వే చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో సర్వే వదిలితే వాళ్ళ దాంట్లోనే వాళ్ళ మనుషులే ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే ప్రజాపాలన కావాలని అడిగితే 74% 80% ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ కావాలని కోరుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి. కాబట్టి అది ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఏ ఎలక్షన్ వస్తే కేసీఆర్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మా నల్గొండ, మీరు ఒకళ్ళ షాంపిల్గా పరీక్ష చేస్తుంటే మా నల్గొండకు రండి. మీరే రాదా మిర్రర్ టీవీ, ప్రతి గ్రామం పోండి, మేము ఎవరం కూడా ఉన్నాం, మీరే ప్రజలని అడగండి. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమి లాభం జరిగింది, అంతకుముందుకు ఏం లాభం జరిగిందని ప్రజలను అడగండి. ఒక్కటన్నా, నేను ఒక ఎమ్మెల్యేగా, అందులో 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరము ఎలక్షన్, 3 సంవత్సరాలు కాలం వృధా అయిపోయింది. నాకున్న 2 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 1500 కోట్ల రూపాయలతోటి నల్గొండ అభివృద్ధి కార్యక్రమాల్లో నల్గొండ ప్రజల మనసుల్లో ఏముందో, నల్గొండ ఏ విధంగా అభివృద్ధి కావాలనో వాళ్ళ ఆలోచన తగ్గట్టు నల్గొండను తీర్చిదిద్దిన. ఆ తీర్చిదిద్దే క్రమంలో సమయం సరిపోక ఇంకా కొన్ని పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏవైతే మిగిలిపోయిన పనులు జరుగుతున్నాయో అవన్నీ ఇప్పటికి ఆగిపోయినాయి. కొన్ని క్యాన్సల్ చేసుకున్నారు. ఆ వర్కులకే మళ్ళీ నేను కొట్టిన కొబ్బరికాయలకే, నేను కొట్టిన ఫౌండేషన్లకే బండలు తీసి బండలు మారుస్తున్నారు. నేను పుట్టించిన పిల్లలకు పేర్లు పెట్టుకొని ముద్దాడుతున్నారు. నేను ఇప్పుడు మీ మిర్రర్ టీవీ సాక్షిగా నేను కోరుతున్నా, నేను ఒక ఎమ్మెల్యేగా 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, నువ్వు ఒక రాష్ట్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పక్కల జేబులనే ఉండని చెప్తున్నావు కదా. ఒక 3000 కోట్లు అనవని చెప్పి ఇప్పటికి నేనేసిన ఫౌండేషన్సే, నేను తెచ్చిన డబ్బులతోటే, నేను తీసుకొచ్చిన జీవోలతోటే నల్గొండ అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక నల్గొండే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినటువంటి ఫౌండేషన్లే
కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవోల ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నా గవ్య పనులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ఫౌండేషన్ వేసింది లేదు, వాళ్ళు పనులు చేసేది లేదు, ఒక జీవో తెచ్చింది లేదు. ఒకసారి మీరు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయండి. నా నల్గొండకు వచ్చి ఎంక్వైరీ చేయండి. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నాను, ఒక 3,000 కోట్లు శాంక్షన్ చెప్పి నువ్వు మాట్లాడినవు ఆ రోజు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి చెవులో ఒకటే ముచ్చడి చెప్పేది, మెడికల్ కాలేజ్ తెస్తా, మెడికల్ కాలేజ్ తెస్తా, మెడికల్ కాలేజ్ తెస్తా అని ఆయన ముడమొప్పిండు. బతాయి మార్కెట్ తెస్తా, బతాయి మార్కెట్ తెస్తా, బతాయి మార్కెట్ అది చేయలే. ఐటీ పార్క్ తీసుకొస్తా, నేను ఐటీ మంత్రికి ఉన్న ఐటీ పార్క్ తీసుకొస్తాను, అది చేయలే. ఏది చేయలే. మెడికల్ కాలేజ్ నేను తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో, మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ నేను తెచ్చి కంప్లీట్ చేసిన. దానికి నువ్వు ఓపెనింగ్ చేసుకున్నావు. కనీసం నాకు అవమానం కూడా పిలిచలే. అయినా నేనేం బాధపడతలేను. కానీ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మనసులో బాధపడ్డారు. కట్టింది ఒకరు, చేసింది ఒకరు, ఇలా కులికేది ఒకడు అనేది ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ పోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఐటీ హబ్ 100 కోట్ల రూపాయలతోటి ఐటీ హబ్ శంకుస్థాపన చేసిన, ప్రారంభం కూడా చేయించిన. కానీ దాన్ని ఇలా బంజర్దొడ్డిలాగా ఒక్క స్టూడెంట్ ఒక్క ఐటీ కంపెనీ లేకుండా ఏదో మీద నడుపుతున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నా నేను. దాని తర్వాత మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసినాం. తర్వాత ఎన్జీ కాలేజ్ 36 కోట్ల రూపాయలతోటి మొత్తం డిస్మెంటల్ చేసి కొత్త శాంక్షన్ చేయించినాం. అలా 50% కంప్లీట్ చేసిన, కత్తిమది ఆగిపోయింది, చేయలేకపోతున్నారు. కళాభారతి 90 కోట్లు శాంక్షన్ చేయించి టెండర్ అయింది, జీవో అయింది, పనులు జరగాలి, ఆపేసిండ్రు. రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్కి అక్కడో ఇక్కడో ఒక 5-6% మిగిలిపోయినాయి. పెదబండ నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ఐటీఐ కాలేజ్ నుంచి డిఈఓ ఆఫీస్ దాకా ఆ 2 కిలోమీటర్లు కూడా గది కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు గాలి మోటార్లు వస్తారు, గాలి మాటలు చెప్తారు, గాలిలో తిరుగుతారు, గాలిలో పోతారు. కానీ ప్రజలకు ఏం చేసే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం జరగాలనో ఆ విధమైనటువంటి నష్టం కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండలో చేస్తుండు. అప్పుడు ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం జరగాలనో అప్పుడు కంచర్ల భూపాలరెడ్డిగా పనిచేసినాం. ఇంకా మనసు బాధేస్తుంది. ఇంకొక 2-3 ఏళ్ళు నేను కంటిన్యూ ఉండుంటే నల్గొండలో ఏమైతే తెచ్చినామో అవన్నీ కంప్లీట్ చేసి ఉండి ఆ తర్వాత నన్ను ఏం చేసినా అయిపోయేది. కానీ పనులు జరుగుతున్నాయి, ఆగిపోయాయి అనే బాధ మాత్రం మనసు నిండా, గుండె నిండా బాధతో ఉన్నా నేను.